పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సభా సరస్వతికి నమస్కారం. గురువు గారికి ప్రణామాలు. ఈ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్తులు తెలియజేస్తున్నాను. అలాగే సాహిత్య మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం కథా సాహిత్యం గురించి, అలాగే ప్రత్యేకించి మధురాంతకం రాజారాం గారి కథల గురించి కాసేపు మాట్లాడుకుందాం. అసలు కథ అంటే, కథ వినకుండా పెరిగినటువంటి మనిషి ఉండడు అంటే ఆశ్చర్యం లేదు. కథ మౌఖికంగా అనాదిగా నడుస్తున్నప్పటికీ, అత్యంత ప్రాచీనమైన ప్రక్రియ అయినప్పటికీ, ఒక సాహితీ ప్రక్రియగా రూపొందడానికి చాలా కాలమే పట్టింది. భారతీ కథ పుట్టి 100 ఏళ్ల పైమాటే. కథ నవల అంటే దీర్ఘ కథగా 19వ శతాబ్దంలోను, కథానిక అంటే చిన్న కథలుగా 20వ శతాబ్దంలోనూ గౌరవప్రదంగా సాహిత్యంలోకి అడుగుపెట్టింది, నిలదొక్కుకుంది. ఇక మరి వెనుతిరిగి చూడలేదు. భాష పుట్టిన నాటి నుండి మనిషితో పాటే ఉంది కథ. అప్పుడు బహుశా దానికి ఆ పేరు లేదేమో, కథ అనే పేరు పెట్టుండకపోవచ్చు. ఖత్ అనే ధాతువు నుంచి పుట్టినటువంటిది కథ. ఖత్ అంటే సంభాషించు, మాట్లాడు అనే అర్థాలున్నాయి. కథకి చరిత్ర, గాథ, వృత్తాంతం ఇలాంటివి పర్యాయ పదాలుగా ఉన్నాయి. అంటే మౌఖికంగా నత్తనడక నడిచినప్పటికీ కథ భాషకి లిపి ఎప్పుడైతే సంతరించుకుందో అప్పటినుంచి కూడా కథ ప్రయాణం వేగం పుంజుకుంది. సామాన్యునితో కథకున్నంత చేరువ మరి ఏ ఇతర సాహితీ ప్రక్రియకు కూడా లేదని చెప్పుకోవచ్చు. అసలు ఏ ప్రక్రియ అయినా కూడా కవి దగ్గర పుడుతుంది. కవి దగ్గర పుట్టి సహృదయానికి చేరుతుంది సాధారణంగా. కానీ కథా ప్రక్రియ దగ్గరికొచ్చేసేటప్పటికి సామాన్యుని దగ్గరే పుట్టింది. అది కవి దగ్గరికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇక కథ రకాలు చూసుకున్నట్లయితే పరిమాణాన్ని బట్టి, అంటే సైజుని బట్టి చిన్న కథ, పెద్ద కథ, నవల, గల్పిక ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక ఇతివృత్తం తీసుకున్నట్టయితే చారిత్రకమైన కథలు, లేదంటే పౌరాణికం కథలు, సాంఘికమైన కథలు ఇలా చెప్పుకోవచ్చు. అలాగే చెప్పే విధానాన్ని బట్టి కూడా కథలులో రకాలున్నాయి. ఎలా అంటే బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ ఇలా. ఇలా ఇంకా రూపం దగ్గరకొచ్చేటప్పటికి కథ పద్య రూపంలో కూడా ఉంటూ ఉంటుంది. దాన్ని పద్య కావ్యాలు అంటారు. పద్య రూపంలో కథ నడిస్తే పద్య కావ్యం అంటారు. అలాగే కథా కావ్యాలున్నాయి. ఇవి కథా కావ్యాలు 12వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యలో వెలువడ్డాయి బాగా. ఆహ్, మళ్ళీ భారత రామాయణాన్ని తీసుకుంటే అవి కథా కావ్యాలు అనడానికి వీల్లేదు. అవి ఆహ్, వ ఇతిహాసాలు, పురాణాలకి సంబంధించినవి గాబట్టవి. ఈ కథా కావ్యాలు చూస్తే మొట్టమొదటిగా కేతన్ రాసినటువంటి 'దశకుమార చరిత్రని' కథా కావ్యంలో మొట్టమొదటిగా చెప్పుకుంటారు. అంటే ఈ కథా కావ్యాలు ఎలా అంటే దీని గురించి చెప్పుకోవడం ఎందుకు అనంటే, ఇప్పుడు వచన రూపంలో ఉన్నటువంటి కథలకి అవి మూలంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ కథా కావ్యాలే కథలకి దారి చూపినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంక మనకి తెలిసిందే కథలు. ఎన్ని కథలు మన చిన్నప్పటి నుంచి చూసాము అంటే పంచతంత్ర కథలని, బేతాళ కథలు, లేదంటే మన తెనాలి రామలింగడి కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామ కథలు, కాశీ మజిలీ కథలు ఇలా చాలానే విన్నాం మనం. అంటే పిల్లలు ఎదుగుదలకి పిల్లవాడు పెద్దవాడయ్యేటప్పటికి ఈ కథలు వింటూనే ఆహ్, ఆహ్,
ఎదుగుతాం సాధారణంగా. ఏదో రకంగా ఈ కథ వింటాం. ప్రామాణికంగా సాహిత్యం చదువుకోనవసరం లేకుండానే ప్రతి పిల్లవాడు కూడా కథలు వింటూ పెరుగుతాడు. అంటే వాళ్ళు గుణ సంపన్నులు కావడానికి, మంచి గుణాలు ఆహ్, అలవడడానికి ఈ కథా ప్రక్రియ అనేది దోహదం చేస్తుంది. సాహిత్య ప్రక్రియ కాకుండా కథ అనేది ఆహ్, హ్మ్, దోహదం చేస్తుంది. అంటే సామాన్యుడిని మిగిలిన ప్రక్రియలతో పోల్చుకుంటే సామాన్యుడిని అత్యంత ప్రభావితం చేసేది హ్మ్. నాటకం, కథ ఈ 2 చెప్పుకోవచ్చు. అంటే బాగా దగ్గరగా ఉంటుంది సామాన్యుడికి. అలాగే మార్పు అని చెప్పలేం గానీ ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంక మళ్ళీ తెలుగు కథలకొచ్చినట్లయితే మనం మొట్టమొదటి కథగా 'గురజాడ వారి దిద్దుబాటు'ని చెప్పుకుంటాం. దీనికి ముందే ఆచంట వారు గాని, లేదంటే బండారు అచ్చమాంబ గారు గాని ఈవిడ స్త్రీ అనే ఒక కథ రాశారు. ఇవి ఉన్నాయి. అయితే వీటికి మరి పూర్తి కథకుండే లక్షణాలు లేకో ఏమో దిద్దుబాటునే మనం మొదటి కథగా గుర్తించాం. ఇదంతా అంటే పూర్వదశగా తీసుకుంటే కథకి సంబంధించి పూర్వదశగా తీసుకుంటే మనం 20వ శతాబ్దంలో వచ్చింది బాగా అని చెప్పుకున్నాం గదా! అందులో పర్టిక్యులర్ పీరియడ్ ఏంటంటే 1930 నుంచి 70 వరకు. అంటే ఈ 4 దశకాలు గూడా కథకి ఒక మహర్దశగా చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఇదే టైంలో ఒక 30 సంవత్సరాల పాటు సాగినటువంటి మన హ్మ్. పిడుగువారి వ్యవహారోద్యమం కూడా దీనికి కారణం కావచ్చు. అప్పటి వరకు ఉండే గ్రాంథికం వ్యవహార భాషలోకి రావడం ఆహ్, పూర్తిగా అందుబాటులోకొచ్చిందని చెప్పుకోవచ్చు ఆ సరళమైన భాష వల్ల. ఈ టైంలో అభ్యుదయవాదులు గాని, తాత్వికులు, అలాగే కళాప్రియులు కథకులుగా తయారయ్యారు. ఈ పీరియడ్‌లో పర్టిక్యులర్‌గా. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కొడవగంటి కుటుంబరావు గారు గాని, గోపీచంద్ గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, బుచ్చిబాబు గారు, అలాగే మన మధురాంతకం రాజారాం గారు, చలం గారు ఇలాంటి వాళ్ళందరూ గూడా ఈ కథాక్షేత్రంలో బంగారాన్ని పండించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే టైంలో మనకు ఉత్తరాంధ్ర కవి కథాత్రయం అంటారు. చాగంటి సౌమ్యరాజులు గాని, రావి శాస్త్రి గారు, మన కాశీపట్నం రామారావు గారు వీళ్ళ ముగ్గురిని కథాత్రయంగా చెప్పుకుంటాం. వీళ్ళు ఈ ఈ పీరియడ్‌లో ఒక దిక్సూచులుగా వ్యవహరించారు అని చెప్పొచ్చు. వీళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శనంలాగా నిలిచారు అని చెప్పొచ్చు. ఇక మనం వీళ్ళల్లో కొంత చలం గురించి చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఒక మార్పుకి ఈయన కారణమయ్యారు. అప్పటి వరకు ఉండే ధోరణి ఖచ్చితంగా చలం వల్ల కొంత మారింది అని చెప్పుకోవచ్చు. చలం కథలు చదివిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన ఆ శిల్పం గాని, ఆ భాష గాని మొత్తం మార్చారనమాట. మార్చి ఎలా అంటే అప్పుడు సమకాలీనకులకే సమకాలీనులకే ఒక అద్దం బట్టి చూపించినట్టుగా ఉంటాయి ఈయన కథలు. అద్దం చూపిస్తే వాళ్ళ వంకర్లు వాళ్ళకే తెలిసినట్టుగా ఉంటాయి. ఇది మిగతా వాళ్ళని తప్పు పట్టడం కాదు. కానీ ఒక ధోరణిని, ఒక శైలిని, మార్పుని తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు చలం గారు. సరే మరి ఈ దశలో చివర్లో అంటే 70స్‌లో చూసేటప్పటికి మన రచయిత్రులు కూడా రంగప్రవేశం చేశారు. తామేం కాదని నిరూపించుకోవడమే కాదు, కథకి ఒక ప్రతిష్టను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రంగనాయకమ్మ గారు గాని, కోడూరు కౌసల్యాదేవి గాని, అలాగే మాలతి చెందూర్ గారు గాని, లత తర్వాత ఎద్దనపూడి సులోచనారాణి గారు గాని, ఇలాంటి వాళ్ళు అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత 70 తర్వాత కాలంలోకొస్తే దీన్ని మూడవ దశగా తీసుకోవచ్చు. ఈ దశలో విప్లవవాదం ఎక్కువగా కనబడింది. అంటే ఈ టైము 70స్ ఆ టైంలో ఏంటంటే విరసం ఆవిర్భావ ప్రభావం ఈ కథా సాహిత్యం మీద కూడా బాగా పడింది. దానివల్ల 'కొండగాలి', 'ఇప్పుడు వీస్తున్న గాలి', అలాగే 'కొలిమంటుకుంది' ఇలాంటి కథా సంపుటాలు చూసుకున్నట్లయితే మనం విప్లవ భావజాలం ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంటది. ఇక్కడ మనం 'ఓల్గా', 'కుప్పిలి పద్మ' ఇలాంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదే టైంలో అనువాద కథలు కూడా బాగా విరివిగానే వచ్చాయి. ఈ టైంలో కొంచెం డైల్యూట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొంత విమర్శని ఎదుర్కొంది కథ ఈ టైంలో. అంటే తెలుగు కథల్లో సహజత్వం లోపించిందని, అలాగే పాత్రలు ఆహ్, అంటే ఊహా ప్రపంచం అదే పాత్రలేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాయా అన్నట్టు అంటే స
దాన్నేమనాలంటే వాస్తవికతకి దూరంగా జరిగిపోయినట్టుగా కనిపించింది. ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. అలాగే శిల్ప ప్రాధాన్యం తగ్గిందని, తర్వాత స్వంత ఆలోచనలు కొరవడ్డాయి అనే విమర్శను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇలా నడిచింది. ఇంకా ఆ తర్వాత ఆ కథా సాహిత్యం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలా ఉంది ఇప్పుడనేది మనందరికీ తెలిసిందే. ఇది కథ గురించి, కథా సాహిత్యం గురించి కొంత పరిచయం. ఇక మనం 'మధురాంతకం రాజారాం' గారి కథల దగ్గరికి వచ్చేద్దాం. ఆహ్, ఈయన కాలం ఏంటంటే 1930-1999 వరకు అంటే 5 దశాబ్దాల పాటు కథను తన భుజాన మోసినటువంటి వారు 'మధురాంతకం రాజారాం' గారు. ఈ 400 కథలు అని చెప్తారు గానీ, హ్మ్. ప్రామాణికంగా నాకు 300 కథలే. అంటే ఆయన 'నరేంద్ర' గారు ఆయన కొడుకే ముందు మాటలో చెప్పిన దాన్ని బట్టి 302 కథలు ప్లస్ ఒక 5 కథలు అలభ్యం అని చెప్పారు. ఈ ఈ కథలన్నిటిని మొత్తం 6 సంపుటాలుగా ఎంఎస్‌కే వాళ్ళు 6 సంపుటాలు కాదు ఇలాంటి పుస్తకాలు 6 ఇంతంత పుస్తకాలు 6 ఉన్నాయి. 6 సంపుటాలుగా మొత్తం ఈయన కథా సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. దీన్ని బట్టి వీళ్ళు కంటిన్యూయస్‌గా వేశారు నంబరింగు. 3288 పేజీలు ఈ 6 పుస్తకాలు కలిపి. ఇలా ప్రచురించడం జరిగింది. ఇంతే కాకుండా ఈయన రాసినటువంటివి 2 నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు అలాగే సాహితీ వ్యాసాలు కూడా ఈయన సాహిత్యంలో ఉన్నాయి. ఈయన మొదట ఎప్పుడో ఒక కథా గేయం రాసారట. ముందు కథా గేయాలు ఎక్కువ రాసినట్టున్నారు ఈయన. రాసి దాన్ని ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఇది అప్పట్లో చాలా ప్రసిద్ధమైనటువంటిదనమాట. చాలా ప్రెస్టీజియస్ పత్రిక ఇది. దానికి పంపించారట. 2 వారాల్లోనే అది ప్రచురితమైంది. అయితే ఈయన తమిళ రచనలు తెలుగులోకి అనువాదం కూడా చేశారు. ఇంకా, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈయన కథలు తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనువాదం అవ్వడం గొప్ప విషయం. ఇంకా ఈయన 'చిన్ని ప్రపంచం సిరివాడ' అనేటువంటి ఒక నవల రష్యన్‌లోకి అనువాదం జరిగింది. ఇది మనం గర్వించదగ్గ విషయం. అలాగే ఈయనకి 1993లో సాహితీ అకాడమీ అవార్డు వచ్చింది. ఈయనకి ఇద్దరు కొడుకులు నరేంద్ర, సురేంద్ర అని. వీళ్ళిద్దరూ కూడా సాహితీ ప్రపంచంలో ప్రపంచంలో పరిచయం ఉన్నవారే వీళ్ళిద్దరూ కూడా. ఇందులో నరేంద్ర గారికి 'నరేంద్ర' గారు బహుశా హాజరయ్యారో లేదో ఆయనకి లింక్ పంపించడం జరిగింది. ఈయన ఇప్పుడు తిరుపతిలోనే ఇంగ్లీష్ లెక్చరర్‌గా అనుకుంటా పనిచేస్తున్నారు. ఈ ఆహ్, ఈ ఈయన ఈయనకి కూడా ఒక నవలకి గాను 'మనోధర్మ పరాగం' అనే నవలకు గాను 2022లో ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీ వచ్చింది. లభించిందనమాట. అంటే ఇద్దరికి తండ్రి, కొడుకు ఇద్దరికీ ఈ అవార్డు దక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా ఈ ఈయన ఇద్దరు కొడుకుల్ని మధురాంతకం వారిని కలిపి మధురాంతకం త్రయం అనే పేరుతో కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇక ఈ కథల దగ్గరికొస్తే రాయలసీమ మధురాంతకం రాజారాం గారు రాయలసీమ కథారత్నంగా చెప్పబడతారు. ఈయన చిత్తూరు జిల్లా రమణయ్య గారి పల్లి రమణయ్య గారి పల్లెలో పుట్టి హై స్కూలు చదువు కోసమని చిత్తూరు పట్టణం చేరారనమాట. అది ఈయన నేపథ్యం. అంటే రాయలసీమ నేపథ్యంలో సీమ సౌభాగ్యం, అక్కడ ప్రజల యొక్క పలుకుబళ్ళు అంటే ఈయన కథల్లో చూస్తే దేవళం, పులుసన్నం, ఈసిళ్ళు, ఈర్లవాడు ఇలాంటి కొన్ని పదాలు ఆ పలుకుబళ్ళు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ రాయలసీమ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అక్కడ ప్రజల యొక్క సరళత, నిరాడంబరత, ఇంకా పేదరికాన్ని, కరువుని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి తీరు, అంటే వారి రోజువారీ జీవన పోరాటం, ఆ జీవితంపై వాళ్ళకి ఉన్నటువంటి కరుణాత్మకమైన ఆ దృక్పథం, ఇలా రాయలసీమ ఆత్మని చిత్రించడంలో రాజారాం గారు యొక్క సామర్థ్యం, నైపుణ్యం ఆయన్ని గొప్ప కథకుడుగా నిలబెట్టాయేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని కథలు ప్రసిద్ధమైన కథలు ఈయనయి చూస్తే మనం 'సర్కస్ డేరా' అంటే అప్పుడు తరచూ వినుంటాం మనం. చదవని వాళ్ళు కూడా ఈ పేర్లు వినుంటారు. 'సర్కస్ డేరా', 'కమ్మ తెమ్మెర'
అలాగే 'పొద్దుచాలని మనిషి', 'వగపేటికి చల్ల చిందినన్', ఇంకా 'అంబ పలుకు జగదంబ పలుకు', 'శబ్ద సందేశం', 'రాతిలో తేమ', 'తాను వెలిగించిన దీపాలు', 'ప్రకృతే అంటే ఈ ఈ వీటిలో ఈ ఈ కథలు చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఈయన వర్ణన ప్రకృతి వర్ణన తీసుకుంటే, ఇదేదో ప్రత్యేకించి అతికించిన వర్ణనలా ఉండకుండా మనం ఇన్వాల్వ్ అయిపోయి, ఆ నేపథ్యంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితనమాట. అలా ఉంటుంది. అంటే ప్రకృతే ఒక పాత్ర అయిపోయినట్టుగా ఉంటుంది, ఈయన కథలు చదివినప్పుడు. 300కు పైబడి కథలు రాసినప్పటికీ దేనికదే వైవిధ్యాన్ని చూపించారు. పాత్రలసలు ఒకదాన్నొకటి పోలవు ఇన్ని కథల్లో కూడా. అలాగే తన చుట్టూ ఉన్న నేపథ్యం నుంచి ఆయన కథా వస్తువు వెతుక్కోవడం అనేది ఈయన ప్రత్యేకత. అలాగే అద్భుతమైన శిల్పాన్ని నిలబెట్టారు ఈయన కథల్లో, కథనాల్లో. సున్నితమైన విషయాల్ని అంతే సున్నితంగా చెప్పేటటువంటి దృక్పథం అనమాట. ఆ కథనం అలా నడిపించే విధానం అనమాట. కథకి ఈయనేమంటారంటే, కథకి వస్తువుగా ఓ వ్యక్తి జీవితాన్ని మదిస్తే ఓ కథ పుట్టవచ్చు. ఎక్కడో వెతుక్కోవద్దు. ఒక మనిషి ఒక జీవితాన్ని మదిస్తేనట ఒక కథ పుట్టవచ్చు అంటారాయన. అదే సత్యాన్ని ఆచరించి ఆయన కథల్లో రాశారు. మనం 'కథలు కాకరకాయలు' అనేటటువంటి ఒక కథ ఉంటుంది. ఇది ఒక రాజభూషణం అనే ఆయన ఒక పెద్ద మనిషి గురించి చెప్పినటువంటి కథ. అంటే కొన్ని కథలు చూస్తే ఒక సినిమాకి సరిపడనంత కథ. అంత కథనం ఉంటుందనమాట. ఆహ్, ఈ కథ చూసుకున్నట్టయితే 'రాజభూషణం' గారు ఒక రిచ్ మంచి డబ్బున్నటువంటి పర్సనాలిటీ. ఈయన ఒక ఓ జర్నలిస్ట్ ఉంటాడు. ఒక ఫంక్షన్ జరుగుతుంది. జర్నలిస్ట్ అంతా కూడా ఉంటాడు. తర్వాత ఈయన్ని జర్నలిస్ట్‌ని మద్రాసు వస్తావా నాతో పాటు అని ఆయనకి ఏదో చిన్న ఇది చూపించి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదంటే రాజభూషణం గారు చాలా మంచివాడుగాను, అలాగే ఆహ్, హ్మ్, అందరికి సాయం చేసే హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగాను చిత్రీకరింపబడతాడు. తర్వాత వెళ్తారు. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఈ జర్నలిస్టు. ఈవెన్ ఆయనకి ఉద్యోగం ఇప్పించింది గూడా రాజభూషణం గారే. ప్రతి పనికి రైట్ హ్యాండ్‌లా దగ్గరుంటాడు. వెళ్ళిన తర్వాత ఒక ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్తారు. వెళ్ళినప్పుడు ఫ్రూట్సు, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళి ఒక ఆమెని ఒక ఆమె గురించి అడుగుతాడు. ఆమె ఎలా ఉందంటే, "పిచ్చి ఎక్కువైందండి. బాగా ఇబ్బంది పెట్టేస్తుందని" చెప్తారనమాట. వాళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తుంది. ఈమెతో పడలేకపోతున్నాం అన్నట్టు చెప్తారు. సరే ఎక్కడుంది అని ఈయన పలకరించడానికెళ్తారు. వెళ్ళినప్పుడు ఇతను అడుగుతాడు, "ఎవరావిడ" అని. ఎవరో దారి పోయేవాళ్ళన్నట్టు వాళ్ళు చెప్తారు. ఎవరో దారి పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అన్నట్టు అక్కడ చెప్తారు. ఈ ఇలాంటి విషయాలన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇంక కథ అంతా చెప్పలేం గానీ, ఇలాంటి చాలా విషయాలు చాలా సంఘటనలు అతను చాలా మంచివాడు అని ముద్ర వేసుకుంటాడు. అలాగే ఎమ్మెల్యే టికెట్టో ఏదో మొత్తానికి రాజకీయాల్లోకి రావడానికి కూడా రెడీగా ఉంటాడు. ఆయన గురించి ఈయన ఇన్‌స్పైర్ అయిపోయి జర్నలిస్టు ఒక ఈయన బయోగ్రఫీ రాయాలి అనే నిర్ణయానికొస్తాడు. అలాగే అదే 'సమాజాభరణం రాజభూషణం' అనే పేరుతో బయోగ్రఫీ కూడా రాసేస్తాడు. రాసిన తర్వాత ఒక చోటకెళ్తాడు. 'గోభూమి సత్యారావు' గారు. అంటే 'గోభూమి' అనేటువంటి పత్రిక నడుపుతూ ఉంటారాయన. సత్యారావు గారి దగ్గరికెళ్ళి ప్రొలాగ్ రాయమంటాడితను. ప్రొలాగేంటి ఎపిలోగ్ కూడా రాస్తాను అని. అయితే పుస్తకం చదవాలి గదా నేను. చదివిన తర్వాత రాస్తానని చదువుతాడు. చదివిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాడనమాట. "భయ్యా కూర్చో నీకు కొంచెం ఒక చిన్న కథ చెప్పాలి" అని చెప్తాడు. కథలో బాగా ఒక డబ్బున్న ఒక జమీందారీ ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ అతనికి భార్య ఎవరంటే మీరాబాయమ్మ. మీరాబాయమ్మ అనే ఆవిడ అతనికి భార్య చాలా అందంగా ఉంటుంది. అయితే అతనికి కొన్నాళ్ళకి పిల్లలు పుట్టరు అని తెలుస్తుందనమాట. 10 ఏళ్ళు ఎంతో అవుతుంది. పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. అప్పుడు సహజంగా ఇంకా బంధువులు చేరతారు గదా! ఆస్తి తర్వాత ఎవరిది అనేది బంధువులు చేరతారు. ఆ బంధువుల్లో సమ్ అంటే పాపారావు అని చెప్తాడు. ఆ పాపారావు అనే అతను హ్మ్. కొంచెం ఆ ఇంటి యజమాని ఏంటంటే కొంచెం జడుడులాగా ఉంటాడనమాట. పెద్దగా ఏముండదు. కాబట్టి ఈ పాపారావే అంత కథ నడుపుతాడు. ఆమెకి పిల్లలు పుట్టరు గాబట్టి ఇంక మరే విధంగానూ పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఉండడం కోసం, ఇతను జాగ్రత్తలో ఉండడం కోసం
ఆహ్, బంధించేస్తాడనమాట. ఒకే గదిలో ఇంక బయటకు వచ్చే ఇది లేకుండా బంధించేస్తాడు. అంటే ఇంట్లోనే ఒక రూమ్‌లో ఉంచేస్తాడు. ఇంక ఆవిడకి బయటికి రావడం గాని, బయట ప్రపంచంతో సంబంధాలు గాని ఏమీ లేకుండా చేసేస్తాడనమాట. చేసిన తర్వాత కొన్నాళ్ళు అలాగే చాలా 20 ఏళ్ళో ఎంతో అలా ఉంటుంది. టైమ్ పీరియడ్ కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. చానాళ్లు ఉన్న తర్వాత అన్ని బాధలు పడిన తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే ఇంట్లోనే పనిచేసే అతను ఆ తోటమాలో ఎవరో మొత్తం అన్ని పనులు చేస్తారు కదా! ఆ ఇంట్లో పనిచేసే అతనితో పారిపోతుంది. పారిపోయి ఎక్కడికో ఎళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. సహజంగా ఇంకా అక్కడ ఆ పని వాళ్ళకున్న అలవాటంటే తాగడం ఇలాంటియేవో ఉంటాయి అతనికి. అలాగే ఉంటాడు. కానీ ఈమెను చూసుకుంటాడు. ఇంకా ఆవిడని ప్రొటెక్ట్ చేయడం అతనికి పెద్ద సమస్యయిపోతుంది. ఆ ప్రొటెక్ట్ చేయడంలో మిగతా వాళ్ళతో దెబ్బలాడడం, కొట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. జైలుకెళ్ళడం, రావడం మొత్తానికి అతను తర్వాత నెమ్మదిగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈవిడ బ్రతుకు ఇంకా మరీ దుర్భరం అయిపోతుంది. అలాగే ఏదో పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది. చేసుకున్న తర్వాత ఇతనికి లాయర్ ఎవరో జెప్తారు. ఎప్పటికైనా ఈ ఆస్తి నాది, నా భర్తది అని వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళుంటే ఆహ్, ముందే చూసుకోండి అని అన్నప్పుడు అతను ఈమెని వెతకడం స్టార్ట్ జేస్తాడు. వెతికిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేస్తాడు. ఎవరో దారైపోయేవాళ్ళని చెప్పి ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేస్తాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. ఆ రాజభూషణం ఎవరు? పాపారావే రాజభూషణం అనే క్లారిటీ వచ్చేసింది కదా! ఈ విధంగా చెప్తాడు కథ. చెప్పేటప్పటికి ఇతనికి షాక్ అవుతాడనమాట. ఈ జర్నలిస్ట్ షాకయ్యి ఇంక తల దించుకుంటాడు అంతే. దాని ఎండింగ్ ఏంటంటే ఇంక తల దించుకుంటాడు అంతే. అలా నడుస్తుంది ఆ కథ. హ్మ్. ఇది ఒక స్టైల్. ఈయన కథా గమనంలో ముగింపుల్లో ఇదొక స్టైల్. ఏది తేల్చి చెప్పకుండా అట్లా చేస్తారు. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. అలాగే ఇంకా చాలా విలక్షణమైన కథా సంవిధానానికి, అలాగే శిల్పానికి, శైలికి మరో మచ్చుతునక మనం చూసినట్లయితే 'వగపేటికి చల్ల చెందినాను' ఇది ఫేమస్ స్టోరీ. చాలా బావుంటుంది. మంచి స్టోరీ. ఇది కథ నడిపే విధానం నాకు చాలా నచ్చింది. ఆహ్, హ్మ్. అలాగే ప్రారంభమే ఎత్తుగడే ఒక, ఒక మంచి టెక్నిక్ ఫాలో అయినట్టు కనపడుతుంది ఈ, ఈ కథలో. ఆహ్, హ్మ్. ఈ కథ ఏంటంటే తులసమ్మ, మురళీకృష్ణ వీళ్ళిద్దరూ తల్లి కొడుకులనమాట. ఈయన ఫస్ట్ ఏం చెప్తారంటే తులసమ్మ, మురళీకృష్ణల మధ్య పరివ్యాప్తమైన కథ ఇది అని చెప్పి తులసమ్మ ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? నేను తులసమ్మన్ దగ్గర నుంచి స్టార్ట్ జేయాలా? మురళీకృష్ణ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా? అని స్ట్రగుల్ చాలా చక్కగా చూపిస్తారనమాట. అంటే తులసమ్మ దగ్గర నుంచి స్టార్ట్ జేస్తే ఏమవుతుందంటే ఆ కథ విన్న వాళ్ళ హృదయాల పాలిట రంపపు కోత, యుద్ధ ప్రమాదాలు ఇలాంటివి అంటే లేచింది మొదలు పడుకునేదాకా ఇబ్బందులతోనే బ్రతుకైపోయిన రోజుల్లో మళ్ళీ ఒక విషాద గాథని మళ్ళీ చెప్తే అసలు ఆ గాథను వినే ఓపిక ఉంటుందా? అసలు ఎవరైనా చదువుతారా? అనే భయం నాకుంది. ఈ కథ ఎవరైనా చదువుతారా అనే భయం నాకుంది కాబట్టి, నేను ఇక్కడి నుంచి కాకుండా మురళీకృష్ణ దగ్గర నుంచి స్టార్ట్ జేస్తాను. అది కొంచెం విలాసవంతంగా ఒక లైవ్లీగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ జేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. తులసమ్మదేమో విషాదగాథ తల్లిది. కొడుకుదేమో విలాసవంతమైన ఒక స్టోరీ అనేటప్పటికి మనకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఇలా స్టార్ట్ జేశారు. అంతేకాదు ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటదిక్కడ. మురళీకృష్ణ అంటే ఫలానా విధంగా ఉంటాడు అని ఊహించడానికి వీలు లేకుండా ఉంటుందంట అతని క్యారెక్టర్. అది అతని ప్రత్యేకత అని చెప్తారు. సరే ఆ ప్రత్యేకత ఏమిటో వాచ్యంగా 2, 3 లైన్‌లో చెప్పేయొచ్చు. ఆ ప్రత్యేకత ఏమిటి అనేది. కానీ అలా చెప్పలేదు ఈయన. ఈయనేం చెప్తారంటే కథకుడేమో ఒక ఫ్రెండు మురళీకృష్ణకి. ఆ కథకుడికి, ఈ మురళీకృష్ణకి మధ్యలో ఒక ప్రాణమిత్రుడు అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన అతననమాట. ఒక ప్రాణమిత్రుని గురించి ప్రసక్తి తెస్తే అతడెలా ఉన్నాడు అని కథకుడు అడుగుతాడనమాట మురళీకృష్ణని. "పలానా అతను మన ఫ్రెండ్ గదా! పలానా అతను ఎలా ఉన్నాడు?" అని అడిగితే, "అతడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా?" అని అడుగుతాడట. అంటే వాళ్ళకి కాంటాక్ట్ లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ మాటతో. ఆ! సరే ఇంకో ప్రశ్న అడుగుదాం. "పలానా సినిమా బావుందా? బాగుంది. బహుశా చూసే ఉంటావు" అని కొంచెం టెక్నిక్‌గా అంటే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన క్వెషన్ అడిగితే ముందరకాళ్ళ బంధం వేసి సినిమా బావుంది. చూసే ఉంటావు అని అడిగితే చూసాడో లేదో చెప్పాలి కదా! కానీ దానికి ఆన్సర్ ఏం చెప్తాడంటే, "ఆ పేరుతో సినిమా గూడా వచ్చిందా?"
అని అడుగుతాడట. ఇలాంటి పేరుతో ఒక పుస్తకం ఏదో చూసినట్టు గుర్తు అంటాడట. అంటే ఈ రెండిట్లికి చూసుకుంటే ఆ మిత్రుడిని కలవలేదా? లేదంటే ఆ సినిమా చూడలేదా? అంటే వచ్చే సమాధానం ఏంటంటే చూసాడు, కలిసాడు. కానీ అతని ఆన్సర్ ఎలా వచ్చిందో చూడండి. అంటే అతనేమనుకుంటున్నాడు అనే దానికి మళ్ళీ క్లారిటీ ఇస్తాడు. అంటే ఈ అతనేం ఆలోచిస్తున్నాడు అనే దాన్ని గూడా చాలా చక్కగా చెప్తారు. అంటే తనని గురించి నిజాలు సాధారణంగా సామాన్య మానవుల ఊహా పరిమితికి అందవన్న భ్రమను కలిగిస్తాడట. అన్‌ప్రెడిక్టబుల్ నేచర్ లాగా చేస్తాడనమాట. కలిగిస్తాడు. మరి ఇది ఎందుకు అని అడిగితే, తమ ఉద్దేశం తలకిందులైనందుకు అడిగిన వ్యక్తి ఉన్నాడు కదా! ఆ వ్యక్తికి ఉద్దేశం తలకిందులైనట్టు అందుకు ఏమవుతుంది కించపడిపోవడం సహజం కదా! అలా అప్పటికప్పుడు కించపాటు సృష్టించి, దానిపైన అతని ఆధిక్యతను ప్రతిష్ఠించి, తద్వారా తన విశిష్టతను చాటుకోవడమే అతని ప్రత్యేకత అని చెప్తారు. ఆ! ఆ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ ఇది నేచర్‌ని ఎనాలిసిస్ నాకు చాలా నచ్చింది. ఇలా చాలా చోట్ల జరుగుతూ చాలా చోట్ల ఇలాంటి టెక్నిక్స్ వాడుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మనకి ఒక ప్రత్యేకత అని చెప్పినప్పుడు, మనకి కథ నడిచేటప్పుడు ఏమవుతుందంటే, మురళీకృష్ణ ద్వారా ఏమి చెప్పడు. డైరెక్ట్ ఏమి చెప్పించడు. ఈ ఫ్రెండు ఇంకో ఫ్రెండ్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉంటాడనమాట. అది కథ నడిచే విధానం. అలాంటప్పుడు మనకనిపిస్తుందనమాట ఈడు ఇంత చెప్తున్నాడు గదా! కొంచెం హితవు చెప్పొచ్చు కదా! ఫ్రెండ్‌కి అలా రా, ఇలా రా అని చెప్పొచ్చు కదా! అని మనకి వస్తుంది కథ చదివేటప్పుడు. దీనికి ఆన్సర్ చెప్పకుండా ఎలా చెప్పారు అంటే ఇదే. ఈ నేచర్‌ని ఇలా తయారు చేయడం. అంటే ఏమైందక్కడ వీడు వినడు. ఏం చెప్పినా వినడు అనే ఒక క్లారిటీ వస్తుందనమాట. సో, వీడు చెప్పలేదే అనే క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాడక్కడ. అలా నడుస్తాయి చాలా చాలా కథల్లో ఆ టెక్నిక్ చూసాను. ఈయన మధురాంతకం రాజారాం గారు 'ద మాస్టర్ ఆఫ్ తెలుగు షార్ట్ స్టోరీస్' అని చెప్పబడ్డారు. అంటే చిన్న కథల రచయితగా అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కథకుడైన. చిన్న కథల మాధ్యమం ద్వారానే తాను తన నిజమైన స్వరాన్ని వ్యక్తీకరణ మార్గాలను కనుగొన్నానని రాజారాం స్వయంగా ఒప్పుకున్నారు. అయితే తాను అనుభవించినటువంటి ముద్రలన్నీ గూడా పాఠకులకు అంతే తీవ్రంగా తెలియచేయడంలో చిన్న కథల శక్తిని ఆయన గుర్తించారు. ఈయన, ఈయన విహారి గారు అని ఆయన రాసినటువంటి ఒక వ్యాసంలో ఏమని చెప్పుకున్నారంటే, ఆయన కవితలు విహారి గారు కవితలు, కథలు కూడా రాస్తారు. కానీ ఈయన రాజారాం గారేంటంటే కథల వైపుకు రావచ్చు కదా! అన్నట్టు సూచించినట్టుగా ఆయన చెప్పుకున్నారనమాట. అంటే ప్రోత్సహించేవారు గూడా కథలు రాయడానికి. ఈయన కథల్లో ఎక్కడా గూడా ఊహలు, అతీతాలు, అవాస్తవాలకసలు తావే లేదు. ఆయనతో పాటు పాఠకుడిని గూడా నేల మీద నడిపించినటువంటి వాస్తవికవాదిగా ఆయన్ని చెప్పుకోవచ్చు. ఆయన కథలు చదువుతుంటే ఎలా ఉంటుందంటే, ఆయన చేపట్టుకుని పొలం గట్ల మీద, అది గూడా గతుకులు లేని పొలం గట్ల మీద ఒక మంచితనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఒక వ్యాహ్యాళికి వెళ్ళినటువంటి అనుభూతిని పొందుతారు ఆయన కథలు చదివినప్పుడు. అంత సున్నితంగా, అంత సహజంగా ఉంటాయన్నమాట. అంటే పాఠకుడికి ఎక్కడా గూడా బుద్ధి నిరోధం అనేది ఉండదు. ఆలోచనాపరమైన ఇబ్బందనేది కలగదు. తానొక్కడినే చెడిపోయానేమోననే అంతర్మథనం గూడా పుట్టదు. సహజంగా కథలెలా ఉంటాయంటే ఆహ్, ఒక మంచిని ఎక్కువ ప్రోత్సహించే విధంగానే ఉంటాయి గదా! అంటే అందరూ మంచివాళ్ళుగానే ఉంటూ ఉంటారు. లేదంటే విలనిజం ఉంటే అబ్బా! ఇంతలా ఉంటారా? అనే అంత విలనిజం ఉంటుంది. లేదు అంటే ప్రతి క్యారెక్టర్ గూడా మంచిగా నడుస్తూ ఉంటది. అలా మంచిగా నడిచిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, అబ్బా! అందరూ ఇంత మంచిగా ఉంటారా? అంటే నేనొక్కడినేనా? ఏదో కొంచెం తేడాగా ఆలోచించేవాడిని అని అంటే తానొక్కడినే చెడిపోయాను అనే ఫీలింగయితే ఆ అంతర్మదనం అయితే ఎక్కడా కూడా కలగదు ఈ కథలు చదివినప్పుడు. అంటే అంతా సహజంగా చూపిస్తూ ఉంటారనమాట. మంచిని, చెడుని కూడా. అందుకే అరుదుగా కూడా ఈయన కథలు పాఠకుడిని విచలితుడిని చేయవు. పాఠకుడిని ఆత్మీయంగా మార్చుకుని సంయమనంతో ఒప్పించే రీతిలో ప్రసన్నంగా కథను నడపడమే ఆయన పద్ధతి అని చెప్తారు ఆయన కొడుకు నరేంద్ర గారు. ఇక మనం ఈయన నేపథ్యం చూసుకున్నట్లయితే కథల నేపథ్యం. అంటే కథలన్నీ గూడా మధ్య తరగతి ఉంటాయి. ఇంకా అంతకన్నా కింది తరగతి కూడా ఎక్కువగానే ఉంటాయి కథల్లో.
అంటే మధ్య తరగతి హ్మ్. జీవనంలో ఉన్న వివిధ పార్శ్వాలని స్పృశిస్తూ ఉంటారు. ఇంకా మానవ మనస్తత్వాలలో వైరుధ్యాల్ని చెప్తూ ఉంటారు. అలాగే రాయలసీమ సౌభాగ్యాన్ని, దుస్థితిని కూడా చూపిస్తూ ఉంటారు. ఆర్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే అనుసంధాన పద్ధతిలో సాగుతాయి అంటారు నరేంద్ర గారు ఈయన కథల్ని. ఇవి సాధారణంగా 3 స్థితుల్లో ఈయన కథలుంటాయి. అంటే ఎక్కువ శాతం కథకుడు చెప్పేవి. కథకుడు సాధారణంగా ఎలా ఉంటాడంటే ఈయన కథల్లో ఉపాధ్యాయుడై ఉంటాడు. బడిపంతులై ఉంటాడు. ఈయన కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు గదా! బడిపంతులై ఉంటాడు. ఎందుకని అంటే, ఆ రోజుల్లో బడిపంతులకి చాలా మంచి వాల్యూ ఉండేది. ఊరంతా కూడా ఆయన మాట వినేవాళ్ళు. పురోహితుడు మాట, బడిపంతుల మాటే ఎక్కువగా ప్రజలంతా గూడా వినేవాళ్ళు. అంత ఇంపార్టెన్స్ ఉండేది ఆ రోజుల్లో. జీతాలు తక్కువ, బ్రతకలేకపోయినా కూడా మాటకి విలువుండేది. మా తాతగారు హెడ్ మాస్టర్‌గా చేసేవారు. ప్రైమరీ స్కూల్. చాలా చిన్న స్కూల్ పల్లెటూరులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్‌గా చేశారు. కానీ, ఆయనకేమి పెద్ద ఆస్తిపాస్తులు పెద్ద గాదు అసలు ఆస్తిపాస్తులేమీ లేవు. అయినా గూడా ఊరంతా గూడా పళ్ళంరాజు మాస్టర్ వస్తున్నారు అంటే కూర్చునేవాళ్ళు ఉండేవారు కాదట. అంత వాల్యూ ఇచ్చేవారు ఆ రోజుల్లో. అలా ఈయన కథలన్నీ గూడా బడిపంతుల ద్వారా చెప్పించే కథలు. కథకుడు బడిపంతులై ఉండేటట్టు ఎక్కువ శాతం. అలాగే ఇక ఈ పేటలో స్టోరీస్. బాగా లోయర్ మిడిల్ క్లాస్ కూడా అన్నాం కదా! ఒక పేట అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఊర్లో పేటలుండేవి. ఆ పేట గురించి ఆ నేపథ్యంలో రాసినప్పుడు వారిలో ఒకడైపోతాడనమాట. అలా కొన్ని కథలుంటాయి. ఇంకా పట్టణాలకు వెళ్తే తర్వాత తర్వాత స్టేజెస్‌లో పట్టణాలకు వెళ్తే ఈ పల్లెటూరు వాళ్ళు పట్టణంకి వెళ్తే ఎలా ఉంటుంది ఇతని పరిస్థితి? ఉనికిని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు కదా! ఆ పరిస్థితుల్లో కొన్ని స్టోరీలుంటాయి. అంటే ఇలా 3 స్థితుల్లో ఉంటాయి. ఇంకా మనకి ఒక హ్మ్. రచయితలు గాని, సెలబ్రిటీస్ గాని వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రచ రచ ఈ రచయితల గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనం ఆయన సాహిత్యాన్ని బట్టి తెలుసుకుంటాం. కానీ పర్సనల్ లైఫ్ తెలియాలంటే ఇంట్లో వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకుంటాం. అది నిజానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి. ఇలా సెలబ్రిటీస్ గురించి పర్సనల్ లైఫ్ తెలుసుకోవడానికి. అలా మనం చూసినట్లయితే ఆయన కొడుకు ఉన్నారు గదా! నరేంద్ర గారు ముందు బాటలో రాసిన దాన్ని బట్టి చూస్తే ఈయనకి ఏమైనట రాజారాం గారికి నిరుపహతి స్థలం ఏమి అవసరం లేకపోయేదంట. అంటే పెద్దన్న గారి పద్యం మనకు తెలుసు. నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడుము. ఇలాంటి సుఖాలేవి గూడా ఆయనకి అవసరం లేకుండానే ఆయన రచనా వ్యాసంగం నడిపేది అని చెప్తారు. అంటే ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని కాగితాన్ని 4 మడతలు పెట్టుకుని, అది తొడ మీద పెట్టుకుని రాసేయగలిగేవారట. అంటే అదేం పెద్ద కష్టంగా ఆయన ఫీల్ అవ్వారు వారు కాదనమాట. ఆలోచనొచ్చిందంటే అలా రాసేసేవారు అని చెప్తారనమాట. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే, సమాజాన్ని తరచి చూసి, మానవ సంబంధాల్లోని వైరుధ్యాల్ని ఆకళింపు చేసుకోవడమే కాకుండా, కాలంతో పాటు సమాజ గమనంలో మనిషి అనేవాడు నిమిత్త మాత్రుడు అని పూర్తిగా నమ్మినట్లుగా ఉంటాయి ఈయన కథలు. దీని గురించి చెప్పాలంటే, కాలంతో పాటు సమాజ గమనం. కాలంతో పాటు నడుస్తుంది సమాజం. మనిషి ఏదో మార్చేశారు, సంస్కరించేశారు, లేదంటే ఏదో మార్పులు తెచ్చేసారు, ఏదో ఊడబడిచారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ, ఇది పెద్ద విషయం కాదు. మన సూర మాస్టర్ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సమాజం తనకు తనే సంస్కరించుకుంటదట అవసరం పడినప్పుడు. మనం నిమిత్త మాత్రమే. అంటే ఈ సంఘ సంస్కర్తలు ఇలాంటి వాళ్ళ మీద అది ఆ మార్పనేది వేగం పుంజుకుంటుందేమో తప్ప, వాళ్ళేం చెయ్యకపోయినా కొన్నాళ్ళకి ఆ మార్పొస్తుంది అని చెప్తూ ఉంటారాయన. ఆ విధంగా ఆహ్, ఆ సమాజంతో అది కాలంతో పాటు సమాజం యొక్క గమనంలో మనిషి నిమిత్త మాత్రుడనమాట. ఇది ఈయన కథల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. దాన్నలా వదిలిపెట్టేయడం. అంటే ఆ కథ కోసం ప్రత్యేకించి ఆయన ఒక అద్భుతమైన ముగింపును, ఒక ఆదర్శప్రాయమైన పరిష్కారాలను, ముగింపులను కలిగించడంలో పెద్దగా ఆసక్తి కనపరచరు. అంటే యథాతథ కథనాలుగా నడుస్తాయి ఈయన కథలు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో కథ చూద్దాం. కథ చెప్పుకొని చాలా సేపయింది కాబట్టి ఇంకో కథ చెప్దాం. 'రోడ్డు మీద మనిషి' అనేది ఇది ఫేమసో కాదో తెలీదు. కానీ నాకు నచ్చిన కథలను నేను ఎక్కువ ఎన్నుకున్నాననమాట. 'రోడ్డు మీద మనిషి' అనేది ఆహ్, అంటే హ్యూమన్ సైకాలజీ.
అది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు. దాని గురించే ఎక్కువ తీసుకున్నాను. ఈ రోడ్డు మీద మనిషి అనే కథ ఏంటంటే, రంగన్న అని అంటే ఈయన పేరు నరసప్ప గారు. ఆయన కార్‌లో వెళ్తూ ఉంటారు. ఆయన చాలా కార్‌లో వెళ్తున్నాడంటే మీకర్థమైంది. బాగా రిచ్ పర్సనాలిటీ అనమాట. ఆయన ఒక దారిలో ఒక ఎండి ఎండిపోయి కట్టెలాగా అయిపోయినటువంటి ఒక మనిషిని, ఎముకల గూడు లాంటి ఒక మనిషిని రోడ్డు పక్కన చూసి గుర్తుపడతాడు. అతను రంగన్న అని. ఆ రంగన్న ఎవరంటే ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. ఈ నరసప్ప గారు, రంగన్న గారు ఒకే వయసు వాళ్ళు. వాళ్ళింట్లో ఆహ్, బాలేరు. ఇంకా అన్ని ఆల్ ఇన్ వన్ కింద పనిచేస్తుంటారు గదా! నమ్మిన బంటుల్లాగా. అలాంటి ఒక పనివాడనమాట. అంటే అతని చిన్నప్పటి నుంచి ఇతను చూసాడు. ఆహ్, నరసప్ప గారు గూడా ఒక మంచి వ్యక్తిగానే చూపిస్తాడిక్కడ. ఆయనేంటంటే ఎప్పుడూ రంగానికి సాయం చేయాలి అనుకుంటూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా. ఒకప్పుడు 5 ఎకరాల పొలం రంగానికిద్దాం అనుకున్న వాడనమాట రంగన్న. ఈ నరసప్ప. ఇద్దాం అనుకున్నప్పుడు తల్లేదో అంటుందనమాట. వాడికెందుకురా వేరేగా పొలం మనతో పాటే ఉంటాడు గదా! అని ఆపడం. అది ఆగిపోయింది. తల్లి ఆపుతుందనమాట. ఆపాలని కూడా గాదు. ఎందుకు అని. అదొక పరిస్థితి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతనికి ఇల్లు కట్టించాలనుకుంటాడు నరసప్ప గారు. అది గూడా అలాగే పరిస్థితుల ప్రభావంతో అది గూడా అలాగే అవుతుంది. అంటే ఇతనికి అప్పుడప్పుడు సత్సంకల్పం కలుగుతూ ఉంటుంది. కానీ అది ఏదో ఒక పరిస్థితుల వల్ల అది ఆగిపోతూ ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. తర్వాత పిల్లల్ని చదివిపిచ్చడం. పిల్లల్ని చదివించాలి వేరే ఊరు పంపించి అన్నట్టు అనుకున్నాడు. అది గూడా ఆగిపోయింది. ఇలా తీసుకొస్తూ చివరికి మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తే కార్‌లో వెళ్తున్నాడు గదా! ఈయన అనుకుంటాడనమాట. చాలా సార్లు ఇలా అనుకుని ఆగిపోతూ ఉంటాడు. హ్మ్. మళ్ళీ ఒక సత్సంకల్పం కలుగుతుంది ఇప్పుడు. అదేంటంటే రంగన్న అల్పసంతోషి. కారాపి కారెక్కించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే తన జన్మ చరితార్థమైపోయినట్లుగా సంతోషిస్తాడు. కాబట్టి కారెక్కించుకుందాం అని మళ్ళీ ఒక సత్సంకల్పం కలుగుతుంది. కానీ దాన్ని ఎలా ఎండ్ చేస్తారు అంటే, కానీ కారు రంగన్నను దాటుకుని పదో మైలులో పరిగెడుతుంది. అయిపోయింది. ఇంతే. దీని ఎండింగ్ ఇలా ఉంటుందనమాట. అంటే ఇది నాకు చాలా నచ్చింది. ఇది ఏంటంటే చాలా మంది మనుషులు అంటే ఏదో చెయ్యాలని ఇంటెన్షనల్‌గా కాన్స్పిరసీలు, కుట్రలు పన్ని చేసే క్యారెక్టర్‌లు ఉంటాయి. అలాగే ఆహ్, అది పక్కన పెడితే మంచి చెయ్యాలి అనుకునే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా! కానీ ఆహ్, చెయ్యాలి, చెయ్యాలి అని అనుకుంటూనే ఏమి చేయకుండా గడిపేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే పైగా వీళ్ళు చాలా మంచివాళ్ళుగానే పరిగణించుకోవడం కూడా జరుగుతుంది. ఉంటారు అనే కంటే ఆ కేడర్‌లోకి చాలా మంది వస్తావేమో. ఇలా చాలా సార్లు జరుగుతాయి. అనుకునేది ఎక్కువ, చేసేది తక్కువ. ఈ ఈ కేడర్‌లో ఎక్కువ ఉంటారు మనుషులు. కాబట్టి నాకిది బాగా కనెక్ట్ అయింది ఈ కథ. అలా హ్మ్. ఆ! అలా ఇంకో కథ గూడా ఉంటుంది. అంటే ఇలాంటిది కాదు. ఒక లేడీకి సంబంధించిన కథ. ఇలా ఎక్కువున్నాయి ఎండింగ్స్. నేను చదివినంత మట్టికి ఇలా ఎక్కువున్నాయి. ఇక 'కొండారెడ్డి కూతురు' అనే కథ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ అంటే ముందు అనుకున్నాం మనం పెద్ద ఎక్కువ మార్చేయడానికో, అలాంటి మార్పులకో, అలాంటి ఒక ఆదర్శప్రాయమైన ముగింపులకో, పరిష్కారాలకో ఎక్కువ ఉండవని అనుకున్నాం. కానీ ఈ కథ చూస్తే కొంత ఆహ్ ఇది కొంచెం భిన్నంగా ఉందిది. పూర్తిగా కాకపోతే కొంత భిన్నంగా. ఈ తన భర్తని చంపడానికి తులసి అనే ఆవిడ తన భర్తని చంపడానికి వచ్చినటువంటి మనుషులకి ఈవిడ అన్నం పెట్టి, ఆళ్ళకి షెల్టర్ ఇచ్చి, ఈవిడ మంచితనంతో ఆవిడ మనసులు కొంత మారుతాయన్నమాట. వాళ్ళ డెసిషన్ చంపేయాలనేది మారుతుంది. అలా చూపిచ్చారు తులసమ్మ కొండారెడ్డి కూతురు కథలో తులసి. ఇంకో కథకెళ్తే మనం 'బంగారు పంజరం' అని చెప్పుకున్నాం. ఆహ్, చాలా సున్నితమైన వస్తువు ఉంటుంది ఈయన కథల్లో. ఈ బంగారు పంజరం చూసుకున్నట్లయితే ఈ సత్యవతి అనే ఆవిడ, ఈవిడ తండ్రి కూడా బడి పంతులు. వాళ్ళు చాలా చిన్న ఇంట్లో ఉంటారు. ఒక గది వసారాలో ఉంటారు. ఈయనకి పెళ్లి చేస్తాడు. ఎలా స్టార్ట్ చేస్తారంటే లక్ష్మి ఒక ఒక పట్టణంలో ఏదో లక్ష్మి కాలనీ అంటే ఒక మంచి రిచ్ కాలనీలో అన్నమాట. మంచి రెసిడెన్స్ ఏరియాలో సొంత ఇంట్లో ఉంటుందీవిడ. భర్త కూడా ఈవిడని చాలా బాగా చూసుకుంటాడు. అలా స్టార్ట్ అవుతుంది ఈ కథ. అయితే అన్నీ బానే ఉంటాయి. కానీ పుట్టింటికి వెళ్ళనివ్వడు. అది ఎలాగా అని అనంటే ఈవిడ అడుగుతూ ఉంటుంది.
ఇప్పుడు అడగదా అంటే అడుగుతుంది పుట్టింటికెళ్తాను. రమ్మంటది. నేను రానంటారు. సరే మీరు రాకపోయినా ఆవిడెళ్ళాలి కదా! ఆవిడ అడిగినప్పుడు కూడా కనీసం చూద్దాం, చేద్దాం అని కూడా అనడనమాట. ఎందుకు అక్కడికెళ్ళి ఏం బావుకుంటావు అని అడుగుతాడు. సరే దాన్ని ఒప్పించి, సరే మీరు రావద్దు నేనే వెళ్తాను అని కొంచెం పట్టుబట్టినప్పటికీ దాన్ని ఎలా ఎప్పుడో ఒకసారి పెళ్ళైన వెంటనే ఒక్కసారి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అతను ఉండలేకపోతాడు. ఇరుకు గాబట్టి ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడిపోయి మర్నాడు ఎళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళడు. సరే ఈమెను కూడా పంపించడు. ఈవిడ అడిగినప్పుడల్లా ఏం చేస్తాడంటే, ఆ సాయంత్రానికి ఒక చీర కొనడం, లేదంటే ఒక సినిమాకి తీసుకెళ్ళడం ఇలా ఆవిడని మరిపించేసి మానేస్తాడనమాట. అంటే ఇది ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటిది. అంటే పెళ్లయిన తర్వాత మళ్ళీ ఆవిడ ఇంటికెళ్ళుండదనమాట. ప్రతి పండక్కి పెద్దవాళ్ళు పిలుస్తారు గదా! ఉత్తరం రాస్తారు. అలాగే ఆయన రాస్తాడు. ఈసారి దీపావళికి ఏం జేస్తాడంటే ఉత్తరం రాస్తాడు రమ్మని. ఆ చివర్లో ఒక మెరుపుంటుంది. ఏంటి అంటే, "అమ్మ మా ఇంట్లో వేరే వాళ్ళు ఎవరికో మేము షెల్టర్ ఇచ్చాం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. దానివల్ల మన మన ఇల్లు ఇరుకుగా ఉంది గాబట్టి మీకొక రూమ్ తీసి పెడతానమ్మా. అక్కడికొచ్చి ఉండండి" అంటే, ఆహా! ఇదేదో బానే ఉందని ఇద్దరికి బయలుదేరతారనమాట. ఆ రూమ్‌లో ఉంటారు పండక్కి. ఇంటికెళ్ళినట్టు గూడా ఉండదు. ఆ రూమ్‌లో ఉంటే తల్లి చాలా రకాల పిండి వంటలు టైమ్ టు టైమ్ పిండి వంటలు క్యారేజ్ పెట్టి పంపిస్తది. శుభ్రంగా తింటారు. ఒకటో, రెండో రోజులు ఉంటారు. వచ్చేస్తారు మళ్ళీ ఇంటికి. అక్కడ కూడా వాళ్ళ ఇంటికెళ్ళరు. తర్వాత ఈవిడకి తెలిసిన విషయం ఏమిటి అంటే ఎవరో ద్వారా తెలుస్తుంది. వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు వాళ్ళెప్పుడో మీ ఇల్లు కొనేసారమ్మా. మీ వాళ్ళకి ఇల్లే లేదు అని తెలుస్తుంది తర్వాత. ఆ చిన్న ఇల్లు కూడా. అంతే. దాన్ని అలా వదిలేస్తారు. అంటే ఏదో పోరాడడమో, లేకపోతే ఇతన్ని ఇది జేయడమో, లేకపోతే ఎళ్ళడం అలాంటి పరిష్కారాలేమి చూపించకుండా అలా వదిలిపెట్టేస్తారనమాట. అలా అలాంటి ఒక కథ అదనమాట. ఇదొక టెక్నిక్ అది. ఇలా ఇంక మన పాలగుమ్మ పద్మరాజు గారు, మన రాజారాం గారి గురించి అన్న మాటలు చూసినట్లయితే మాటలు నేర్చిన మధ్య తరగతి ప్రతినిధి. ఇన్నేళ్లకు కేవలం మధ్య తరగతి జీవనాన్ని బహుముఖాలుగా కథల్లో రూపొందించగల ప్రతిభావంతుడు ఇప్పటికీ దారిద్ర్యం సంపాదించాడు. అతని పేరే రాజారాం అని పాలగుమ్మి పద్మరాజు గారు. అంటే ఈయన అప్పటికే కథ సాహిత్యంలో విజయ బావుట ఎగరేసినటువంటి ఆహ్, క రచయిత అనమాట. ఈయన మాటల్లో ఇది. ఇంకా మనం రాజారాం గారి గురించి చెప్తే, ఈయన ఈయన చెప్తారనమాట. నేను 1000 కథలకు పైనే చదువుంటాను అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. 1000 కథలకి పైనే చదువుంటారట. అంటే మంచి పాఠకుడు కాకుండా మంచి రచయిత కాలేడు అనేది ఈయన చెప్పినటువంటి సూక్తి. ఇది ఈ కాలం వర్ధమాన రచయితలందరూ కూడా అర్థం చేసుకొని ఆచరించవలసినటువంటి సూక్తి అని నాకనిపించింది. అన్ని కథలు చదివి కదా! ఈ 300 కథలు రాశారు. ఏమి చదవకుండానే మన కథను చదవాల్సిందిగా మనం రాస్తున్నాం కదా! అలా నాకనిపిచ్చింది. తర్వాత ఈయన ఇంకో మంచి పని ఏం చేశారు అంటే, ప్రతి కవికి కూడా, ప్రతి రచయితకి కూడా ఈ చదివేటప్పుడు ఏదో ఒక స్పార్క్ తగులుతూ ఉంటుంది. ఇది అనుసరణ కాదు, అనువాదము కాదు. కానీ ఒక చదివేటప్పుడు ఒక ఐడియా పుడుతుంది. దాంతో డెవలప్ చేసుకొని అంటే అసలు ఇలా ఏమీ చదవకుండా ఏమీ ఒక సంఘటన చూసినప్పుడో, ఏదైనా చదివినప్పుడో ఒక ఆలోచన పుట్టి దాన్ని డెవలప్ చేసి రాస్తాడు. ఇలాంటి స్పార్క్ అనేది లేకుండా అసలు రాయడం అనేది అసాధ్యమేమో అనిపిస్తుంది నాకు. అలా ఈయన ఈయన ప్రస్థానంలో ఈయన ఇన్‌స్పైర్ అయినటువంటి ఒక 18 కథల్ని ఆహ్, అంటే ఆయన కథా రచనలో దారిదీపాలుగా నిలిచినటువంటి ఒక 18 కథల గురించి దాని సారాన్ని కథాయాత్ర అనే పేరుతో ఒక గొప్ప ఆకర గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. అది చాలా అభినందనీయం, హర్షణీయం అయిన విషయం అది. ఇవి తెలుగే కాదు వివిధ భాషల్లో ఉన్న మూల కథలు సారాంశాన్ని రాశారనమాట ఇది. ఇంకా మనం చెప్పుకోవాల్సొస్తే స్త్రీ పాత్రల గురించి చెప్పుకోలేదు. రాజారాం గారి స్త్రీ పాత్రలు ఎలా ఉంటాయంటే చాలా అత్యంత సహజంగా, చాలా స్వచ్ఛంగా ప్రవర్తిస్తాయన్నమాట. అంటే ఒక ప్రేమాభిమానాలు కురిపించి అనుబంధాలతో అల్లుకుపోయినటువంటి పాత్రలన్నమాట ఈయన స్త్రీ పాత్రలు. ముఖ్యంగా మనం ఆడాళ్ళ అంతరంగం అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో చూసుకుంటే
చలపతి అనే ఒకతనుంటాడు. అంటే ఎదురింట్లో వీళ్ళకి ఈమె భార్యాభర్తలకి ఎదురింట్లోకొస్తాడు. ఒక గుమస్తా ఉద్యోగమే గవర్నమెంట్‌దే ఒక గుమస్తా ఉద్యోగమే కానీ అతను లంచగొండనమాట. దానివల్ల ఏం చేస్తాడంటే వీళ్ళ కళ్ళెదురుంగానే రోజు రోజు పెరుగుతా ఉంటాడు. అవి సోఫా సెట్‌లు కొనుక్కోవడం దగ్గర నుంచి ప్రతి డెవలప్‌మెంట్ వీళ్ళు చూస్తారు. అలా అలా పెరిగి ఇల్లు మారుస్తాడు. అలా సంపాదించుకుంటూ ఉంటాడు. ప్రతిసారి గూడా అతను తీసుకున్న ప్రతి స్టెప్‌ని గూడా ఈవిడ పొగుడుతూ చూడండి ఆళ్ళెలా సంపాదించుకున్నారు అని భర్తతో చెప్తూ ఉంటుందనమాట. ప్రతీదీ కూడా అది గొప్ప విషయం గురించి ఆ చలపతిని పొగుడుతూనే ఉండేటటువంటి ఆవిడ లాస్ట్ ఒకసారి ఏం జరుగుతుందంటే అతను ఆహ్, భార్య ఉంటుంది. వేరే పెళ్లి చేసుకొని ఇంకొక ఆవిడని గూడా తీసుకొస్తాడు. అప్పుడు అప్పటి వరకు గొప్పవాడిగా ఉన్నవాడు పనికిమాలినవాడిగా అయిపోతాడనమాట. అంటే స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఒక టిపికల్ ఇండియన్ లేడీ ఎలా ఉంటుందనేది ఆ స్వభావాన్ని చూపించేటటువంటి ఆ కథ. తర్వాత 'కమ్మ తెమ్మెర' ఇది కూడా చాలా ఫేమస్ స్టోరీ అండి. ఈ కథలో నాకు నచ్చిందేంటంటే, ఒక స్త్రీ పాత్రను అసలు ప్రత్యేకించి ఆ స్త్రీ పాత్రకి అసలు నిడివి లేదు. ఎక్కడో లాస్ట్‌లో అలా నీడలా వచ్చి దుప్పటి కప్పి వెళ్ళిపోతుందంతే. అసలు ఆ పాత్ర లేదక్కడ. కానీ, మనకి ముద్ర ఎలా ఉంటుందంటే, ఆ స్త్రీ మీద చాలా మంచి ఒపీనియన్ ఒచ్చి, ఆ ముద్ర పడుతుందనమాట. ఆ టెక్నిక్ కూడా నాకు చాలా నచ్చింది. చాలా తక్కువ నిడివైనా కూడా, ఆ స్త్రీ పాత్రని ఒక అద్భుతమైన ముద్ర వేయగలిగారు పాఠకుల్లో అనిపించింది. ఇలా నడుస్తాయి. ఇంకా 'కుంపటిలో కుసుమం' అనే ఆహ్, ఆహ్, ఒక కథ కూడా ఉంటుంది. అవునండి. 'కుంపటిలో కుసుమం' అనే కథ కూడా చాలా బావుంటుంది. అంటే ఇది కూడా ఒక సినిమాకు సరిపడే కథనమాట. కాబట్టి చాలా పెద్దది గాబట్టి మనకి 10 నిమిషాల్లో ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. 'హితేన సహితం సాహిత్యం' అంటారు గదా! అన్న ఒక సాహిత్య ప్రయోజనాన్ని అక్షరాల తన కథల్లో ఆవిష్కరించి చూపినటువంటి కథకుడు రాజారాం గారు. ఇలా ఎందుకన్నానంటే ఆయన పాత్రలు మనం ముందే చెప్పుకున్నాం. ఆయన పాత్రలు ఎవరిని తిట్టవు. అసల అతి తెలివి ప్రదర్శించవు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సందేశాలివ్వవు. ఆయన పాత్రలు సందేశాలనివ్వవు. అంతేకాదు అసలు విలన్‌ని ఒక ప్రత్యేకంగా కొన్ని రకాల లక్షణాలు పెట్టి విలన్‌ని ఆహ్, క్యారెక్టరైజేషన్ చేయడం అనేది ఈయన దగ్గర అంత కనపడదు. అంటే బాధ బాధ పెట్టే పాత్రలు ఉంటాయి. అలాగే బాధను అనుభవించే పాత్రలు కూడా ఉంటాయి. ఉన్నప్పటికీ ఇది పరిస్థితిని అనుసరించి వెళ్ళిపోయినట్టు సహజంగా అత్యంత సహజంగా చూపిస్తారు తప్ప క్యారెక్టరైజేషన్ అలా చేయరనమాట. అంటే మనకి ఇదంతా అంటే 2 షేడ్‌లు ఉంటాయి కథల్లో. మనకి ఆ కథలు చదివేటప్పుడేంటంటే అన్ని క్యారెక్టర్‌లని వీటిని అంటే మంచిని, చెడుని కూడా చూస్తూ మన జాగ్రత్తలో మనం వెళ్ళిపోవలసిన అవసరాన్ని బోధిస్తున్నట్లుగా ఉన్నాయి ఈయన కథలు. మనం ఈ విలన్ ప్రత్యేకంగా ఉండడు అని చెప్పుకున్నాం గదా! దాని గురించి ఒక 'మిథ్య' అనే ఒక స్టోరీ చూపిస్తారు. దానిలో ఆ చలమయ్య అనే ఒక క్యారెక్టర్‌ని ఫస్ట్ నుంచి కూడా అతని ఆహార్యం దగ్గర నుంచి అతను గూడా స్కూల్ టీచరే. ఆహ్, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే అంటే అతను చేయని పని లేదు. చాలా రిచ్చు. స్కూల్ మాస్టర్ అయ్యుండి చాలా ఆస్తి సంపాదిస్తాడు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. ముహూర్తాలు పెడతాడు. సిద్ధాంతి, భూత వైద్యం అన్నీ చేస్తాడు. మొత్తం ఊరంతా గూడా అతని గ్రిప్‌లో ఉన్నట్టుగా, అతన్ని చూసి భయపడినట్టుగా ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ నెగెటివ్ క్యారెక్టరే. అలా తీసుకొచ్చి అతనేం జేస్తాడంటే అతని పైన ఇంకొక టీచరుంటాడు. ఆయన మ చాలా డబ్బున్నతను. కానీ డబ్బంతా అంటే ఆస్తంతా కోల్పోయి అప్పులు జేస్తాడు. అసలు యాక్చువల్‌గా ఆళ్ళ జమీందారీ ఫ్యామిలీ అన్నమాట. కానీ ఆస్తంతా కోల్పోతాడు. ఏదో ఒక చిన్నపాటి పొలం ఉంటుంది. అప్పులు చేస్తాడు. ఇతని దగ్గరే అప్పులు జేస్తాడు. ఆయన పెద్ద అతను. ఆయన ఇతని దగ్గర చేస్తాడు. అలాంటి అతని కొడుకు ఎవరంటే గోపాలం. ఆ గోపాలం పక్కన పట్టణంలో, ఆ టౌన్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈయన అప్పులు చేస్తాడు. చేసి మొత్తానికి ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది. గోపాలం తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత గోపాలం మరి ఇదంతా సెటిల్ చేయాలి గదా! అప్పులవి తీర్చాలి కాబట్టి వచ్చి ఉంటాడు. చలపతి దగ్గరికి చలమయ్య దగ్గరికి
వెళ్తాడు. సెటిల్‌మెంట్ కోసమని వెళ్తాడు. వెళ్ళి చాలా ముభావంగా అంటే నిష్ఠూరంగా మాట్లాడతాడనమాట. వాళ్ళ సంభాషణ గూడా వెరైటీగా ఉంటుంది. ఈయన ఒకవైపు మాట్లాడుతుంటే నాకర్థం కాలేదని ఆయన ఒకవైపు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ సంభాషణ కూడా చదవాలి. మాట్లాడిన తర్వాత చాలా నిష్ఠూరంగా ఉంటాడు. కట్టే కొట్టే తెచ్చానట. ఆ! సరే ఇప్పుడేంటి అయితే చూపించు కాగితాలు చూపించంటే చూపిస్తాడు మర్యాదగానే. ఆయన ఈ కొడుకు గోపాలం అడగడం వల్ల ఆయన కాగితాలు చూపిస్తాడు. చూపిస్తే చాలా అప్పులుంటాయన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ చేసినయి గూడా ఈయన వైపు ఈయన పేరు మీద రాయించేసుకొని, ఈయనకే ఇచ్చేలాగా ఉంటాయి ఆ కాగితాలన్నీ. సరే ఇంక చేసేదేముంది అయిపోయిందని అర్థమైపోతుంది. మొత్తం ఆస్తంతా పోద్దని అర్థమైపోయి, సరే అనేసి వచ్చేస్తాడు. వచ్చేసి 2 రోజుల్లోనే అతని పొలాన్ని పూర్తిగా అతని అప్పుకి పొలం సరిపోతుందన్నమాట. పొలం అమ్మేసి ఇల్లొకటుంటుంది. పొలం అంతా అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్ళి చలమేకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు అతను షాకవుతాడనమాట. ఏంటి ఒక్క మాటైనా నాతో చెప్పలేదు నువ్వు పొలం అమ్మేస్తున్నానని అని అన్నప్పుడు, అప్పుడు ఇతను కొంచెం సంతోషపడతాడు. ఎందుకంటే వీడు ఎత్తు పారలేదు. వీడెందుకు అందరివి అప్పులు వీడి చేత రాయించుకున్నాడు అంటే, నా పొలం తీసేసుకోవడం కోసమే వీడు రాయించుకున్నాడు. కానీ అతను ఎత్తు పారనివ్వలేదు కాబట్టి ఇతను కొంత సంతోషపడి వచ్చేస్తాడు ఇచ్చేసి. అప్పుడు అతని కూతురు రాధుంటుంది. అదేం విడిగా చెప్పడు. వీళ్ళు ప్రేమలో ఉన్నారు వీళ్ళు అని ఏం చెప్పడు. కానీ ఆ రాధ చాలా సేపు నుంచొని ఇతను పలకరించక ఇతను కనీసం ఆవిడ వైపు కూడా చూడడు. చూడకపోతే ఆవిడెళ్ళిపోతుంది లోపలికి. తర్వాత ఊరెళ్ళిపోతాడు. ఇతను సెటిల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళమ్మ ఉత్తరం రాస్తుందనమాట. రాధ చిక్కిపోయింది. నీ మీద బెంగ పెట్టుకుంది ఇలాంటివేం రాయదు. రాధ చిక్కిపోయింది అంటే అప్పుడు గూడా నిష్ఠూరంగా రాస్తాడు. చిక్కిపోతే నేనేం చేయను. అదే ఆవిడిష్టం ఆళ్ళదది అని అంటే మనకి ఆళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా నిష్ఠూరంగా రాస్తాడు. అప్పుడు కూడా మనకి ప్రేమించిన సంగతి మనకు తెలీదు. రాసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి చాలా చలమై రాస్తాడు. బెంగ పెట్టుకొని మంచాన పడిపోయింది. ఒకసారి వచ్చి చూసెళ్ళు అంటే ఇతను చూడ్డానికెళ్తాడు. చూడ్డానికెళ్ళినప్పుడు అతను చెప్తాడనమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం నేను ఏమీ లేకుండా మీ ఊరొచ్చాను. మీ నాన్నగారు చాలా నాకు సపోర్ట్ చేశారు. ఏదో బ్ర నా ఇల్లు నడవడానికి ఈ ఉద్యోగం జీతం సరిపోదు కాబట్టి ఇంకోటేదో పని చెయ్యి అని చెప్పారు. ఏమొచ్చు అని అడిగితే 2 మంత్రాలు గూడా నాకు రావు. అలాంటి టైంలో మీ నాన్నగారే నేర్పించి ఇలా చేశారు. అంటే వీటన్నిటి వెనక అతని సపోర్ట్ ఉన్నట్టుగా చెప్తాడు. చెప్పి అంటే అలాంటి క్యారెక్టర్‌ని ఒక వడ్డీ వ్యాపారి తన పొలం తీసుకోవాలన్న క్యారెక్టర్‌ని చాలా చక్కగా చాకచక్యంగా టర్న్ చేసేస్తాడనమాట. మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇతను రియలైజ్ అవ్వడం అలాంటియేముండవు. కానీ ఆ క్యారెక్టరు దాన్ని టర్న్ చేసే విధానం చాలా, చాలా చక్కగా క్యారెక్టరైజేషన్ చేశారు ఆ కథలో. అలాంటి టెక్నిక్స్ మనం చాలా పట్టుకోవచ్చు. అర్ధిష్ణువులు చదివితే చాలా బావున్నాయి కథలు. అంటే ఒక ఈయన కథలన్నీ గూడా ఎలా ఉంటాయంటే మనుషుల్లో ఉండే మంచితనాన్ని గూర్చి అండ్ నిద్రాణంగా ఉండేటటువంటి మానవత్వాన్ని గురించి ఎక్కువగా వ్రాస్తూ ఉంటారు. ఆహ్, అంటే చెడును గురించి విమర్శించడం, దుర్మార్గాన్ని మందలించడం లేదంటే శిక్షించడం ఇలాంటివేవి పెద్దగా కనిపించవు. మంచిని గుర్తించి మానవత్వాన్ని రేకెత్తించడమే ఆయన పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పద్ధతిలోనే మంచి ఫలితాలు వస్తాయేమో వేగంగాను, బలంగాను గూడా మంచి ఫలితాలు వస్తాయి అని ఆయన కథలు నిరూపిస్తున్నట్లుగా కనిపిస్తాయి మనకి. అందుకే ఆయన కథలు నిన్నటి కంటే నేటికి, నేటి కంటే రేపటికి చాలా అవసరం అని నరేంద్ర గారు ఆయన ముందు మాటలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మీ మీ దగ్గర మీతో ఈ మధురాంతకం రాజారాం గారి గురించి, ఆయన సాహిత్యాన్ని గురించి పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చివరిలో అంటే ఆయన చిన్న కథల సామ్రాజ్యాన్ని రాజాగా ఏలి, పాఠక ప్రజల హృదయాల్లో మంచిని స్థాపించినటువంటి రాముడు, రాజా రాం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఆయన గురించి. వీలుంటే అందరూ గూడా ఆయన సాహిత్యాన్ని, ఆయన కథా సాహిత్యాన్ని చదవాల్సిందిగా కోరుతూ ఆహ్, అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహ్, స్వస్తి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం.
मार्गदेशी सम्मिलत् बहुप्रक्रिया भकुवन्दनम् सत्कवीश्वर कल्पना रस दिव्य जलधिकी वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकी वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकी वन्दनम् भावना प्रिय हृत्सरसु विहारि हंसिकी वन्दनम्